హలో గైస్, వెల్కమ్ టు మై వైఫ్స్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ జిందగీ. ఈరోజు మదనపల్లి బైపాస్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చాం. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు ఇది చాలా చిన్న టెంపుల్లో ఉండేది. ఇప్పుడు చాలా బాగా కట్టేశారు. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నీకు ద్వారకామాయిలో బాబా ఎలా ఉంటారో ఆ స్టాచ్యూ యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టుంటారు. ఇక లెఫ్ట్ సైడ్ స్టాచ్యూ అయితే యాజ్ ఇట్ ఈస్ బాబా నిజంగానే కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ ఎంటర్ అయ్యాక రైట్ సైడ్లో అయితే చావడిలో సాయిబాబా ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంటుంది. జెంట్స్‌కి ఒక సైడు, లేడీస్‌కి ఒక సైడు ఎలా చావడిలో వెళ్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇక్కడ గూడా అదే టైప్‌లో కట్టుంటారు. ఇప్పుడు మనం చూస్తుందేమో జెంట్స్ వెళ్ళడానికి. అదే నెక్స్ట్ లేడీస్ అయితే పక్కనే ఉన్న ఈ టెంపుల్‌లోకి ఎంటర్ అవుతారు. అండ్ ఇది సిటీకి ఔట్ సైడ్ ఉంటది కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటది. ఏ గోల ఉండకుండా ఈవినింగ్ టైమ్స్ చాలా పీస్‌ఫుల్‌గా ఉండడానికి హ్యాపీగా ఈ టెంపుల్‌కొచ్చేసేయొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తుందా? ఇదే మెయిన్ టెంపుల్. అండ్ చుట్టూ ఏ బిల్డింగ్స్ లేవు కాబట్టి వ్యూ కూడా చాలా బావుంటది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ డైరెక్ట్‌గా మనకి బసవనకొండ టెంపుల్ కనిపిస్తది. ఈ మెయిన్ టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో వినాయకుడు ఉంటాడు. ఏ పూజ అయినా ఫస్ట్ వినాయకుడికే కాబట్టి ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టేసుకొని అలా టెంపుల్ రైట్ సైడ్‌కెళ్తే దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు. వావ్! చాలా క్యూట్‌గా, డీసెంట్‌గా, పద్ధతిగా కూర్చొనున్నారు కదా! బట్ ఇంత డీసెంట్ అయితే కాదు. ఫుల్ అల్లరి. దుమ్ము దులిపేస్తారు. హ్మ్. మందిరంలో ఉన్న సాయిబాబా విగ్రహం ఇదే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షిరిడీలో ఎలా ఉంటదో అలానే ఉంటది. మీరు చూడగానే ఆ ఫీల్ కూడా వచ్చేస్తది. మనం షిరిడీలో ఉన్నామా అనే ఫీల్ వస్తది. చాలా బావుంటది. ఈ టెంపుల్ అన్ని కార్నర్స్‌లోన మీరు బాబాని చూస్తారు. ప్రతి కార్నర్‌లోనూ మీరు బాబానే ఫీల్ అవుతారు. అండ్ ఈ టెంపుల్ ఇన్‌సైడ్ ఈ వాల్స్‌కి కూడా ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఈ పెయింటింగ్స్ ఆల్రెడీ మనం చాలా సార్లు వినుంటాం గదా! బాబా ఇలా చేశారు, అలా చేశారని. ఆ మెయిన్ థింగ్స్ అన్నీ ఈ ఫోటో ఫ్రేమ్స్‌లో మీకు కనిపిస్తుంటాయి. చాలా బావుంటది. ఈ టెంపుల్‌లో రైట్ సైడ్‌గా ఒక చిన్న గార్డెన్‌లా ఉంటది. ఫుల్ గ్రీనరీ, ఫుల్ లావిషింగ్‌గా ఉంటది. ఇదిగో మా వోళ్ళు గుడిలో దొరికిన ప్రసాదం తినేస్తున్నారు చూడు. అబ్బా! మళ్ళీ వచ్చేసారండి కేరింగ్ సిస్టర్స్. ఈడ చూస్తున్నారుగా ఇలా ఏం ఉండదు. 24 అవర్స్‌లో 24 అవర్స్ కొట్టుకుంటూనే ఉంటారు. ఏడుస్తూనే ఉంటారు. మంచి లైటింగ్ ఉన్నప్పుడొస్తే ఈ టెంపుల్‌లో మంచి క్యాండిడ్స్ తీసుకోవచ్చు. మంచి గ్రీనరీతో ఫోటోగ్రాఫ్స్ అన్నీ చాలా బావుంటాయి. తీసుకోవడానికి చాలా బావుంటది. సో, కొంచెం లైటింగ్‌లో రండి. ఇందాక చెప్పానుగా ఇక్కడి నుంచి బసినకొండ టెంపుల్ వ్యూ కూడా చాలా బావుంటదని. ఇంకొద్దిగా ఎర్లీగా వచ్చుంటే ఆ లైటింగ్ చాలా బాగా కనిపించేది వ్యూ కూడా. సో, ఆల్మోస్ట్ మేమొచ్చేసరికి 6, 6:30 అయిపోయింది. అండ్ ఈ టెంపుల్‌లో ఇంకో బ్యూటీ ఏంటంటే గురుస్థానంలో శివలింగం. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. పాలరాయి శివలింగం. ఒక నంది క్యూట్‌గా ఉంటది. అండ్ శివలింగం చూడ్డానికి కూడా అబ్బా! సూపరుంటదసలు. చూడండి ఇదిగో. చూసారుగా ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా మంచి గ్రీనరీలో పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్‌లో సిటీకి దూరంగా చాలా బావుంటది. సో, ఎప్పుడైనా ఇటు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఈ టెంపుల్‌కి రావాలని ప్లాన్ చేసుకొని ఎవ్రీ థర్స్‌డేనో ఏదైనా థర్స్‌డేస్ కానీ స్పెషల్ అకేషన్స్‌లో మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. చాలా బావుంటది. ఓకేనా? బాయ్.